మానవ సమాజంలో దేవుడు సృష్టించిన సృష్టిలో జీవరాశులు, ప్రాణులు ఎన్నో ఉన్నాయి. కేవలం ప్రాణం అనేటువంటి దిశగా మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రాణము దేనికైనా ప్రాణమే. ప్రాణం అనేది ఒక రాయికి లేదు. చెట్లకు ప్రాణం ఉంది, కానీ ఆ ప్రాణము మనకి కనబడదు. ఒక మెడకాయ నరిగితే, కోడిని ఒక మెడకాయ కోస్తే అది కొట్టుకుని ఎలా కొట్టుకుంటుందో మనం చూస్తాం. అదే చెట్టు కొమ్మని నరిగితే అదేం కొట్టుకున్నట్టు కనపడదు, అల్లల్లాడినట్లు కనపడదు. ఒక మనిషిని కూడా అలా హింస పెడితే, అలా కత్తితో నరిగితే మనిషి ఎంత తల్లడిల్లిపోతామో, అది ఎంత తల్లడిల్లిపోతామో మనం చెప్పలేము. ఆ తల్లడిల్లుతున్న స్థితిని మనం ఎదుటి వారి పట్ల కూడా చూడలేము. ప్రాణం హింసించబట, ప్రాణం తీయబడుట, అది ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణానికి అది చాలా కష్టంగా ఉంటుంది. తన ప్రాణానికే కాదు, చూస్తున్న వ్యక్తికి కూడా ప్రాణం ఎంత అల్లాడిపోతుందో చెప్పడానికి వీల్లేదు. అలాగే జంతువులు కూడా కొన్ని సందర్భాలు దుఃఖిస్తూ ఉంటాయి. ఒక పర్యాయం ఆవు కానీ గేదె కానీ సంతానాన్ని పిల్లం పెట్టాలనుకుంటే ఆ టైంలో చాలా ప్రసవన పద్ధతి. అలాగే కొన్ని పర్యాయములు ఏదైనా తోటి జంతువు చనిపోయినప్పుడు కాకులన్నీ చేరి కాకు అని ఏడుస్తాయి. ఒక కోతిని ఏదైనా ఒక దెబ్బ కొడితే కొన్ని వందల వేల కోతులని వచ్చేస్తాయి. ఒక చీమ చచ్చిపోతే మరికొన్ని చీమలు వచ్చి దాన్ని లాక్కెళ్తాయి. కానీ మనం అనేటువంటిది జంతువులకు కూడా తెలిసినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రాణం పోవడం అనేది అవి చూసి, తమ తోటి ప్రాణికి ప్రాణం పోతున్న పరిస్థితి చూసి అవి కూడా చాలా అల్లడిపోతాయి. ఒక కోతిని ఒక దెబ్బ కొట్టండి, ఒక కోతిని పట్టుకోండి, ఆ చుట్టూ ఉన్న కొన్ని వందల కోతులు సమాంతంగా మనిషి మీద పడిపోతాయి. కోత చచ్చిపోతే, కారుదేలు చచ్చిపోతే ఆ చుట్టూ ఉన్న కొన్ని వందల కోతులు అక్కడికి అన్ని అడిగి వెళ్ళిపోతాయి దాని దగ్గరికి. ఎందుకు చెప్తాను, ప్రాణం అనేటువంటిది అది ఎలా ఉంటుందో, చూసేదానికి ఎలా ఉంటుందో, అనుభవించేదానికి ఎలా ఉంటుందో అని ఒక మానకే కాదు వాళ్ళకు కూడా తెలుసు అనే విషయాన్ని అవగాహన చేస్తున్నాను. అంతేకాకుండా ఒక జంతువు యొక్క ప్రాణం తీసినప్పుడు రక్తం అంతా కారిపోయి కొంతమంది బలత్కారంగా చంపుతారు. మొహం మీద దిండేసి తొక్కు పెట్టి ఆ విధంగా ఏదో రకంగా రకరకాలుగా హత్యలు చేస్తారు. ఇప్పుడు ఆత్మ ఎలా అల్లల్లాడిపోతుందో ప్రాణం చెప్పడానికి వెళ్ళదు. కాబట్టి ఇక్కడ ప్రాణం అనే దాన్ని ఆలోచిస్తే, జంతువుల ప్రాణాన్ని మనుషులు ఆహారం కొరకు కొన్ని వందల వేల లక్షల కోట్లు వధ జరుగుతూ ఉంటారు ప్రతిరోజు. వ్యక్తే పట్టుకుని మెడగా వస్తాడు, కోస్తూ ఈ ప్రాణం తీస్తున్నానే అనేటువంటి
మనసు రాదు. ఇప్పుడు మంచి కూర వండుకుంటున్నాను అనుకుంటాడు. మా రెండో పాప ఉండేది, ఎవరైనా వచ్చారు బంధువులు అని చెప్పి ఒక కొన్ని పట్టుకుని కంప్లైంట్ చేసి ఎవరితో ఎవరిని పిలుద్దాం దాన్ని కటింగ్ చేయడానికి నాకు ఆలోచిస్తూ ఉంటే అటు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళు అది కోడి ఉండేది కాదు. ఏంటంటే లేపేసేది. కోడిని గంప కింద పెట్టి కోయడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని 100 సార్లు ఆ గంప లేపిందో అది చూస్తే మాత్రం లేపేస్తుంది గంప. ఆ రోజు అది కూడా తింటది కదా కూర. అసలు అమ్మాయి ఇది మైండ్ లో తెచ్చుకోదు, ఇవాళ మంచి కూర తినబోతున్నాను అని అనుకోదు. ఓ కోడిని చంపడం దానికి ఇష్టం ఉండేది కదా. అలాంటి సున్నిత మనసు అందరికీ ఉండదు. కాబట్టి ప్రాణము జంతువుల ప్రాణాలు చూస్తూ మనుషులు తీస్తూ ఉంటాడు, కానీ ఓ మనిషి ప్రాణం కంటే జంతు ప్రాణాన్ని చాలా తక్కువ లెక్కలో వేసుకుంటాం మనం. దేవుడు కూడా మరి కొంచెం అలాంటి జంతువులను ఆహారంగా కూడా తీసుకోమని చెప్పాడు. కాబట్టి అక్కడ కూడా ప్రాణం అనేటువంటిది ప్రాణమే గాని అక్కడ ఆ ప్రాణుల యొక్క ప్రాణముతో సమానమైంది కాదు మానవ యొక్క ప్రాణం. మానవ యొక్క ప్రాణము చాలా విశిష్టమైనది, విలువైనది. కాబట్టి అవి మనం అందరం గ్రహిస్తాం. కాబట్టి ప్రతి ప్రాణం ఉన్న మనిషి తన ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తాడంటే ఒక వ్యక్తి తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే దరిదాపు ఏమి ఉండదా అన్నట్టుంటుంది. కొన్ని పర్యాయంలో ఒక వ్యక్తి తన కోరిక తీరనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. అంతేకాదు, ఒక వ్యక్తి ఎదురు వ్యక్తి ప్రాణాన్ని కూడా తీయటానికి శాసనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి తన ఆత్మహత్య చేసుకున్నారంటే అది ఎంత కష్టమైంది. కొంతమంది 10 అంతస్తుల మేడ నుంచి 3 అంతస్తుల మేడ నుంచి కిందకు దూకేస్తారు చచ్చిపోవాలని. ఎన్ని రకాలుగా మనుషుడు తను ఆత్మహత్య చేసిన విధానాల్లో పోతూ ఉంటాడు. కొంతమంది సులువుగా ఆత్మహత్య చేసుకుంటారు, మరి కొంతమంది చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలో శ్రమ అనుభవించలేనంత శ్రమ అనుభవిస్తూ ప్రాణపోయేలాగా కూడా హింసించుకుంటారు. ఏంటి సంగతి అంటే ఆ సమస్యను తనకున్న సమస్యలో దాన్ని సాల్వ్ చేసుకోలేక, దాన్ని భరించలేక చనిపోవడమే దీనికి మార్గం అనుకుని ప్రాణం అంత త్యాగం చేస్తాడు. కొంతమంది అయితే ఓ తల్లి తన పక్కన 2 బిడ్డలని హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఓ తండ్రి తన భార్యను తన పిల్లలను అందరినీ కూడా విషం ఇచ్చి చంపి, కత్తితోనే పొడిచి చంపి, తుపాకుతో కాల్చి చంపి తన్ను కూడా చంపుకుంటాడు. కొన్నిసార్లు కక్షతో కూడా హత్యలు జరుగుతుంటాయి. తన పరిస్థితిని తను సాధ్యపరచుకోలేక కూడా ఆటలనేటివి లేదు, ఇది బ్రతకలేను అనుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మీకు అవగాహన తీసుకోవడానికి ఆశపడుతుంది ఏంటంటే, నేను ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు.
కొంచెం తన ప్రాణం కాపాడుకోవడానికి ఎదురువాడిని ప్రాణం కూడా తీస్తాడు. ఈ విధంగా ప్రాణము అనేటువంటి దాన్ని మానవుడు ఇన్ని కోణాల్లో జరిగించుకుంటే మనం చూస్తున్నాం. ఇంకొంచెం మనం విషయం లోతుగా ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే ఈనాటి మానవుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడంటే, తన ప్రాణం అంటే తనకు ఎంత ఇష్టం అంటే, మానవుడు తన ప్రాణాన్ని ఎన్ని విధాలుగానైనా సరే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎదుటివని ప్రాణం తీసైనా సరే తన ప్రాణం తప్పించుకోవాలని చూస్తాడు. నేను గమనం చేసుకుంటే అనుకున్నాను, మీకు ప్రాణము మానవుడు అయిన మనం మనకు ప్రాణం లేని వారిగా ఉన్నాము. ప్రతి ఒక్కరు తమ ప్రాణాన్ని మరికొన్నింటిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. మరికొంతమంది ఎదురువాని ప్రాణమనే తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తారు. ఎదురువాని ప్రాణం కొరకు తన ప్రాణమన్నా పోగొట్టుకుంటాడు. ఇలాంటి దయ్యం ఉన్నటువంటి ఆ ప్రాణం అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం కాబట్టి సందర్భాన్ని గురించి తెలుగుతాం. ఇప్పుడు ఒకసారి భక్తి సందర్భం వచ్చేపాటి విశ్వాసం నీవు నీ ఆత్మ రక్షించుకోవాలనుకుంటే తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఇష్టపడిన వాడు ఉంటే దాన్ని రక్షించుకుంటాడు. ఇక్కడ ప్రాణముగా మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. మనిషి తను కలిగి ఉన్న వాటి అన్నిటికన్నా ద హైయెస్ట్ వాల్యుబుల్ థింగ్, నాట్ ద లీస్ట్, ద ఫస్ట్ అనేది ఏంటంటే తన ప్రాణం. మనిషి బ్రతికేదే ప్రాణం కొరకు. ప్రాణం సుఖించుకోవాలి. అందుకే నా ప్రాణం తిను త్రాగు సుఖించు, అనేక సంవత్సరాల కాలంతో ఆహారాన్ని సమకూర్చాను అని తనలో తానే తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. మానవుడు అనేటువంటిది ప్రేమించింది ఏంటంటే తన ప్రాణము కన్నా ఎక్కువగా తను ప్రేమించింది ఏదీ లేదు. ఎన్నిటినో ప్రేమించవచ్చు. ఫైనల్ గా మనుషుడు హైయెస్ట్ గా మనుషుడు తను ప్రపంచంలో ప్రేమించింది ఏంటంటే తన ప్రాణమే తాను ఎక్కువగా ప్రేమిస్తాడు. రెండుగా నా అనుకున్న వారి ప్రాణాలను కూడా తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ప్రాణం అనే దాన్ని మూలముగా చేసుకుని మనుషు బ్రతుకుతాడు. మనుషు బ్రతుకున్న కాలం అంతా ఏది చేసినా సరే తన పోరాటం అంతా ఏంటంటే తన ప్రాణం యొక్క వెల్ఫేర్ కొరకు. రాజులు యుద్ధాలు చేస్తారు, కొన్ని వందల వేల లక్షల ప్రాణాలు చేస్తారు, అయినా సరే అది బాధపడరు. తన ప్రాణం యొక్క వాంఛ, తన మనసు యొక్క వాంఛ, తన మనసు యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఎన్ని వందల వేల ప్రాణాలు తను చంపడానికనే ఇష్టపడతాడు. ఎదుటి మానవ తోటి ప్రాణముల కన్నా తన ప్రాణం ఎంత ప్రేమిస్తాడో, తన ప్రాణానికి ఎంత విలువ ఇచ్చాడంటే కొన్ని వందల వేల మనుషులకు ప్రాణం కంటే తన ప్రాణాన్ని విలువ ఎంచుకున్నాడు. ఏంటి తన ప్రాణం అంటే తనకి ఇష్టం అంది తన ప్రాణము. తన ప్రాణము కొరకు ఏదైనా చేస్తాడు.
అంటే ప్రేమ ప్రాణం అని దాని ప్రాణముగా మనం దాన్ని ఈక్వల్ గా మనకు ఆలోచించాలంటే ప్రేమ ప్రాణము అంటే దానికి సబ్స్టెన్స్ ప్రేమ. ప్రేమ అనే దాని యొక్క మూలాంశం ఏంటంటే ప్రాణం. కాబట్టి కొంతమంది తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక వ్యక్తిని దేనన్నా దేనైతే తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారో దానికోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఆ త్యాగం కూడా ఉంది. మళ్ళీ కొంతమంది ఎదుటి వారి కొరకు తమ ప్రాణాన్ని కూడా పెట్టేస్తారు. ఆ ప్రాణం ఎందుకు పెట్టాడంటే ఎందుకు ప్రాణం పెట్టాడంటే తన ప్రాణం కన్నా ఎక్కువగానే అవతల వ్యక్తిని ప్రేమించాడు అనమాట. అప్పుడు తన ప్రాణాన్ని కూడా పణంగా పెడతాడు. తన ప్రాణం ఎక్కువగా ప్రేమిస్తే తన ప్రాణం తృప్తిపరచుకోవడానికి ఎదుటి ప్రాణం కూడా తీస్తాడు. ఇది 2-fold. ప్రాణం అనగా బ్రతికి ఉండుట, మనమనగా ప్రాణాన్ని పోగొట్టుకుంటా. ఇది క్లాస్ ఇక్కడ ముఖ్యమైనది. మన ప్రాణం అనే దానిలో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్రాణాన్ని ప్రేమిస్తాము, ఆ ప్రేమించినట్టు ప్రాణం కొరకు ప్రాణం తీస్తావు లేదా ప్రాణం పెడతావు. The highest sacrifice from the human side is a life. కొంతమంది ప్రాణం పెడతానికి ముందుకెళ్ళిపోతారు, ప్రాణం తీయటానికి ముందుకెళ్ళిపోతారు. మరి కొంతమంది ప్రాణం పెట్టలేరు, ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయలేరు. దీంట్లో ఏది ఉత్తమమైనటువంటిది? తన ప్రాణము కొరకు ప్రాణాన్ని తీస్తాడు, తన ప్రాణాన్ని చూసుకుంటాడు. కొన్ని 100 ప్రాణాలు తీసినా నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అని కూడా ఆలోచించాడు. అంటే కొన్ని 100,000 ప్రాణముల కన్నా తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. తన ప్రాణాన్ని ప్రేమించిన వాడు ఎదుటి ప్రాణాలు తీస్తాడు. ఎదుటివారిని ప్రేమించినప్పుడు తనకన్నా ఎక్కువగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఇది భౌతికంలో ప్రాణం అనేటువంటిది మూలాంశంగా పెట్టి మాట్లాడుతున్నాను. అది అలా దైవికంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా ప్రాణం మీద బేసిక్, ఆ మూలమైనటువంటిది ఏంటంటే ప్రాణం. పాపంలో ఉన్నటువంటి తన ఇచ్చను, తన ఆశను, కోరికను నెరవేర్చుకోవడానికి అవతల ప్రాణాన్ని తీస్తాడు. తన ఆశను, కోరికను తను తీర్చుకోలేనప్పుడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంలో మనం ఆలోచించినట్లయితే ప్రభు చెప్పిన మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా, నిన్ను ప్రేమించుకుంటున్నావా? ఇప్పటి వరకు వ్యక్తుల గురించి, ఇరువైపుల వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ప్రేమించుట అనగా దేవుని ప్రేమించినట్లయితే అది వాక్యం, దేవునికి వాక్యం ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఏం చేయమంటాడు ప్రభు? నా మందన కాయి, నా మందని మేపు.
అది దేవుని ప్రేమించుటకు ఆశించిన వాడు. ఇప్పుడు యోహాను ఉన్నాడు, ఏడుది ఉంది. నీ యొక్క సందర్భం ఏం కావాలి, నీకు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నావు అని ఇస్తాను అన్నాడు. నాకు యోహాను యొక్క తల పల్లెని పెట్టిమ్మని అడిగింది. యోహాను అంటే ఎంత ప్రాణం అంటే తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ. అయినా సరే తాను ప్రేమించిన వ్యక్తి కొరకు, భౌతికంగా తాను ప్రేమించిన వ్యక్తి కొరకు ఆధ్యాత్మిక ప్రేమించిన వ్యక్తి ప్రాణాన్ని తీటి కూడా ఇక్కడ ఏమాత్రం లెక్క చేయలేదు. ఆ యోహాను బహుగా ప్రేమించాడు. యోహాను ప్రాణం కాపాడటానికి ఏదైనా చేయలేనిటువంటి అంతగా ప్రేమించాడు. ప్రేమ ప్రాణం పెట్టగలదు. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డని ప్రేమించాడు, తన ప్రాణాన్ని కాపాడటం ఇష్టమే. ఈ సందర్భానికి వచ్చేపాటికి లీగల్ హత్య చేస్తుంది, లీగల్ గా కూడా హత్య చేస్తుంది. ఇల్లీగల్ హత్య చేయాలి, భౌతికమైన హత్య కాదు. నాకన్నా మరి దేన్ని ఎక్కువ ప్రేమించడం నాకు పాత్రలు కాదు అన్నాడు. దేవుని కన్నా ఎక్కువ నువ్వు దేవుని ప్రేమిస్తానని చెప్తున్నావు, నువ్వు దేవుని కన్నా ఎక్కువ ఇద్దరు ప్రేమించినట్లయితే అది హత్యే. లేదు, దేవుని ఎక్కువ ప్రేమించినట్లయితే నిన్ను హత్య చేసుకోవాలి. అప్పుడు నీకన్నా ఎక్కువ దేవుని ప్రేమించుట అవుతుంది. అల్టిమేట్ గా 100% దేవుని ప్రేమించాను అనడానికి, లేక ఇంకో దాన్ని ప్రేమించాలంటే, నేను 100% ప్రేమించాను అంటే అది ఎలా రుజువు చేసుకోవచ్చు అంటే ప్రాణం కూడా పోగొట్టుకుంటాను నేను. ఐ కెన్ లూజ్ మై లైఫ్. అది ఇల్లీగల్ ప్రేమలో చాలా మంది తామే చంపుకుంటున్నారు, సక్సెస్ అవ్వలేకపోయాను అని ఈజీగా చంపుకుంటున్నారు. నువ్వు నాకు కావాలమ్మా, నేను లొంగపోతే చంపేస్తున్నాడు, ఆడిని కూడా చంపుకుంటున్నాడు. లవ్ అనే దాని దగ్గర బేసికల్ గా అక్కడ ఈక్వల్ గా అక్కడ కనపడేది ఏంటంటే తోచడానికి ప్రాణము. లవ్ అనేటువంటిది లోకల్లో ఇల్లీగల్ లవ్ ఎన్ని ప్రాణాలు తీస్తుందో, ఇల్లీగల్ సక్సెస్ అవడానికి ఎన్ని ప్రాణాలు తీస్తాడో, ఇల్లీగల్ సక్సెస్ అవనందువల్ల తన ప్రాణాలను ఎంతమంది పోగొట్టుకుంటున్నారో. ఏంటంటే తన ప్రాణము కన్నా ఎక్కువ ప్రేమించాడు అన్నమాట. లోపల పిల్లలైన వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమలో సక్సెస్ అవ్వకపోతే అవతలను చంపేస్తాడు, లేదా ఆడని చంపుకుంటాడు. అంటే మనసు యొక్క కోరిక సక్సెస్ చేసుకోవడానికి ప్రాణం పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని తీస్తాడు. ఇక్కడ పాపం అనేటువంటిది, దానిలో లవ్ అనేటువంటిది, ఇట్ కెన్ గివ్ ఎట్ ద లైఫ్, ఇట్ కెన్ టేక్ ద లైఫ్. ఇల్లీగల్. లీగల్గా వచ్చేపాటికి కూడా, లీగల్గా కూడా, చట్టబద్ధంగా కూడా దేవునికి మనకున్న బంధమైన సంబంధంలో శరీరానికి వ్యక్తి మధ్యన బంధం గురించి చెప్పుకున్నావు. దేవునికి వ్యక్తి నీకున్న సంబంధంలో నువ్వు దేవుని ప్రేమించినట్లయితే యూ కెన్ గివ్ అప్ ఎనీథింగ్. ఏదైనా ఇవ్వగలవు. ఏదైనా ఇవ్వడం కాదు, నీ ప్రాణాన్ని కూడా ఇవ్వగలవు. ఇల్లీగల్కే ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణం ఇస్తున్నారే మనసు యొక్క కోరికను బట్టి. ఈ ఉదయకాల సమయం ముందు భక్తి అంటున్న నీవు నేను మనం ఒకసారి ఆలోచించుకున్న ఈ టాపిక్ ను బట్టి. ఆర్ యూ లవింగ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నానా? ప్రేమిస్తున్నా. ఎంత ప్రేమిస్తున్నావు?
ఈ యాక్షన్ లో ప్రేమ అనేదాన్ని ఎలా తూచి చూపించగలవు నీవు? భక్తి చిత్రంలో ఇక్కడ 100 మంది కూర్చుంటే 100 మంది కూడా ఆ దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారో అందరూ చేతులు ఎత్తారు. 1000 మంది ఉంటే 1000 మంది చేస్తారు. నేను దేవుని ప్రేమించడం ఎంతమంది ఉన్నారంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు 1,00,000 మంది ఉంటే ఎంతమంది ప్రభువుని నమ్మిస్తున్నాం ప్రభువుని ప్రేమిస్తున్నారంటే 1,00,000 మంది చేతులు ఎత్తారు. అలా అయితే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? మరి ప్రాణాన్ని పోగొట్టుకుంటావా దేవుని ప్రేమిస్తున్నావు అని అన్నప్పుడు పోగొట్టుకుంటాను అంటారు. కాదు, మాట అనవచ్చు, బరోబర్ నాకన్నా నన్ను ప్రేమిస్తున్నావు నిజమే, కానీ నాకన్నా ఎక్కువ ఇంకో దాన్ని దాన్ని ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కాదు. అందుకని ఇల్లీగల్ ప్రేమలో కూడా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అమ్మాయి ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమిస్తున్న వారేంటి అదే వ్యక్తి ఇంకో అబ్బాయితో అమ్మాయితో ప్రేమలో మాట్లాడుకుంటూ తెలిసినట్లయితే దాన్ని సహించలేరు. అవతల మనిషి చంపేస్తారు, లేదా ఆడని చంపేసుకుంటాడు. ఇవన్నీ చూస్తున్నాం అన్ని లోకంలో. అరే ఇల్లీగల్ విషయాల్లో వాడిని చంపుకుంటున్నాడు, అవతల మనిషిని చంపుతున్నాడు, చంపకుండా ఉండలేకపోతున్నాడు, చంపుకోకుండా ఉండలేకపోతున్నాడు, ప్రాణాలని తీస్తున్నాడు, ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. అంతకన్నా ఎక్కువ మనసు చేసే త్యాగాలు ప్రాణ త్యాగానికి ఎక్కువైంది ఏదీ లేదు. హైయెస్ట్ వన్ ఇస్ ద లైఫ్. అది ఇల్లీగల్ కాంటెస్ట్ మనం చూస్తున్నాము. ఇన్ ద సేమ్ వే ఆధ్యాత్మిక దేవుని నువ్వు ప్రేమించినట్లయితే దేవుడిని ప్రేమించడం గుర్తు ఏంటంటే ఆయన ఎవరు ప్రాణం పెట్టాడు. నేను దేవుడిని ప్రేమించిన అన్నావు, ప్రాణం పెట్టి చూపించు. ప్రాణం పెట్టడమే కాదు, నాకు ఆ యోహానికి తలన కావాలి అడిగిన పెట్టేమన్నప్పుడు శత్రువు కాదు యోహాన్ తనకి. అయినా సరే దేవుని ఎరిగినవాడు, భక్తుని విలువ తెలిసినవాడు, ఆ అమ్మాయి కాంటాక్ట్ లో కూడా విలువ తెలిసినవాడు. ఈ మూడింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రవక్తను చంపమంటావా? చెప్ప పనికి మళ్ళీ అది తోసేయలేదు. తనకి 100% ఇష్టం లేని ఆ వ్యక్తి కూడా చంపేసేసి మనమ్మకి ఇచ్చేసాడు. అంతే అంటారు ప్రభు, నాకన్నా మరి దేనిని ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. పదాలతో కాదు, ఇన్ యాక్షన్ లో, మూమెంట్ లో, ఇన్ యాక్షన్ లో కెన్ యూ షో దట్ యువర్ గాడ్ లవింగ్ గాడ్. దేవుని ప్రేమిస్తానని చెప్పగలవా? చెప్పుతో నోటితో చూపించగలవా? వాట్ యూ కెన్ సాక్రిఫైస్. నువ్వు దేవునికి ఇప్పుడు ఏమి సాక్రిఫైస్ చేసే దేవుని కొరగని ఏం పోగొట్టుకున్నావు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే నాన్న పక్కన పెట్టింది, అమ్మని పక్కన పెట్టింది, అడవులను పెట్టింది, అందరూ పక్కన పెట్టేసింది. అది చచ్చిపోయిన మనం అది చచ్చిపోయిన చూడటానికి కూడా వెళ్ళట్లేదు. ఎందుకు? సొంత కుటుంబంలో అందరూ చచ్చిపోతాను ఎందుకు చూడడానికి వెళ్ళలేదు? చచ్చిపోతే చావనమని ఎందుకు అందే? వాళ్ళకి ఎక్కువగా ప్రేమించింది ఆ కుర్రవాడిని. ఇప్పుడు రా విశ్వాసి, ప్రేమ దేవుని ప్రేమిస్తున్నాగా ఈ అమ్మాయి కుటుంబం పుట్టి పెరిగిన తర్వాత ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆ యొక్క పరిచయం కోసం, ఆ పరిచయంకి తల్లిదండ్రులకి ఇష్టం లేదు కాబట్టి ఆ పరిచయం కోసం వాళ్ళని విడిచిపెట్టిన ఆ పిల్లల పక్షంగా వెళ్తున్నారు తప్ప తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఆ అమ్మాయిని విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉండడానికి ఇష్టం లేదు. మోర్ దెన్ ద పేరెంట్స్, మోర్ దెన్ ద ఫ్యామిలీ. ఎదుటివారిని ప్రేమిస్తున్నటువంటి వారు విడిచి వెళ్ళిపోతున్నారు. 100,000 కోట్ల రూపాయల ఆస్తి గలవాడు ఉన్నాడు, తనకు ఒక భార్య ఉంది, 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న ఉదాహరణ ఒక డ్రైవర్ ఉన్నాడు. అది లేదు, ఆ డ్రైవర్ కూలితే ఇచ్చే బ్రతుకుతాడు. అలాంటి వాడిని ప్రేమించింది. ఒక దినం అకస్మాత్తుగా 5 పిల్లల్ని, భర్తని, 100,000 కోట్ల రూపాయల ఆస్తిపాతుల్ని విడిచిపెట్టి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఆయన ఎక్కడ పెడతాడు? వాడికి ఇల్లు లేదు, వాకిలు లేదు. ₹1,00,00,000 కారులో తిరిగి అమ్మాయి వాడిని ఎంత ప్రేమించిందంటే అన్ని ఇంత స్థితిగతులు పోగొట్టుకుంది. భర్తను తోసేసింది, బిడ్డలను తోసేసింది, ఇంత ఆశయం తోసేసింది, ఆడితో పాటు వెళ్ళిపోయింది. ఆడు ఇంకో కారు మీద డ్రైవర్ పనిచేస్తూ రోజుకి 500 ఎత్తుంది. దాంతోనే ఆ గుడిసెలో కూర్చొని ఇద్దరు కూడా ఆనందిస్తున్నారు. సుఖమంతా వదిలేసింది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆనందిస్తానికి అదొక పిచ్చి, అదొక భ్రమ, అదొక ప్రేమ, అది ఒక మనిషిని వెనక లాగేటువంటి ఒక శక్తి. దాని పాపం అనేది ఒక శక్తి, ప్రేమ అనే దానిలో ఒక శక్తి, భౌతికమైన ప్రేమలో ఒక శక్తి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాని ప్రాణం తీస్తావో ప్రాణం కొట్టాడుతావు. అది నువ్వు ప్రేమించిందని గుర్తయితే ప్రాణం పరం. అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే అన్ని కాదు, ఫైనల్ గా తన ప్రాణాన్ని కూడా పోవటానికి సిద్ధపడాలా. లిటరల్ గా భార్యని, భర్తని, పిల్లల్ని, ఆస్తిని, సుఖాన్ని అన్ని విడిచిపెట్టాలా లేచి వెళ్ళిపోయింది. ఈ ప్రేమలోంచి విడిచా ఏమీ లేకుండా దానికి వెళ్ళిపోయింది. ఏమీ లేని వాడు దానికి నిలబడిపోయింది. ఇది ఆ ప్రేమలో పడిపోయింది. భౌతికంగాను అవివేకంగానే ఉంది, చూడడానికి అవివేకంగానే ఉంది. ఏంటి బుద్ధి లేనిది ఇంత వదిలేసి వెళ్ళిపోయింది. లోకాన్ని విశ్వాసమైన నీవు ఇవాళ లోకాన్ని ప్రేమించినటువంటి లోకోత్తరుడు నీ హృదయం తిరిగితే, లోకాన్ని నువ్వు ప్రేమిస్తే, లోకం ఏదైనా నువ్వు ప్రేమించినట్లయితే దేవుని కూడా వదిలి వెళ్ళిపోతావు. లోకరాజ్యం కూడా పోగొట్టడానికి ఇష్టపడతాం. ప్రాణము పణము. పాపము కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు, భక్తి కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏదో ఇది తామర మీద నీటి బొట్టు అల్లాడినట్లుగా ఏదో దొడ్డించుకుంటున్న భక్తి చేయటం కాదు. నీవు దేని కొరకు ఏమి సాక్రిఫైస్ చేసావు? ఏదో ఈ రోజు కలిసి ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడుకోవటం, బైబిల్ చదువుకోవటం, దేశానికి వెళ్ళటం, వాక్యం వినటం, ఇది సందా ఇవ్వడం, ఇది భోజనం పెడతాం అయ్యగారులకి, ఇది ప్రేమ. అంతవరకే. ప్రేమ అది కాదు. ప్రేమ అనేది ప్రాణంతో ముడి వేసుకోవాలా. ప్రేమ అనేది ప్రాణాన్ని తీయగలదు, ప్రాణాన్ని పెట్టగలదు. మూలాంశము ఆధ్యాత్మిక కోణంలో కూడా ప్రాణము, భౌతికంలో కూడా ప్రాణమే, ఆధ్యాత్మికంలో ప్రాణమే. పాపంలో మూలము ప్రాణం పెడతారు, ఆధ్యాత్మికంలో ప్రాణం. అక్కడ ప్రాణము పణము, ఇక్కడ ప్రాణము పణం. నీవు ప్రాణాన్ని కలిగి ఉన్నావు. నీవు నీ ప్రాణం కనుక దేన్ని ప్రేమించినటువంటి గుర్తులు ఏమైనా చెప్పగలవా? ఆ లింక్ ఇన్ బిట్వీన్ ద లింక్ ఏంటంటే ప్రేమ దానికి లింక్ ఏంటంటే లీగల్ ప్రేమకు లింక్ ఏంటంటే ప్రాణం పెడుతుంది, ప్రాణం తీసుకుంటుంది. లీగల్ ప్రేమకు మూలం ఏంటంటే ప్రాణం పెడుతుంది, ప్రాణం తీసుకుంటుంది. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నీ ప్రాణం ఈ రోజు వరకు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో, దేన్ని ప్రేమిస్తుందో ఆ ప్రేమతో ఇతరమైన ప్రేమతో లింక్ చేసుకున్న నీవు దేవుని ప్రేమలోకి వచ్చినప్పుడు దేవుని ప్రేమలో నీ జీవితం లింక్ పెట్టుకుంటే ముందు ఇప్పుడు ఇంతవరకు ఉన్న లింక్ తెంపుకోవాలా.